హాయ్ హలో నమస్తే. నా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి నా శ్రోతలారా, వ్యూవర్స్‌లారా, మీరందరూ జోరాన్ మందాని ప్రజల లాంటి వాళ్ళు మీరందరూ. ఎందుకని అంటున్నానంటే, ఈ జోరాన్ మందాని యొక్క స్టోరీ చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యమేసింది. మీకు తెలుసు కదా, జోరాన్ మందాని న్యూయార్క్ సిటీ మేయర్ అయ్యాడు అతను. 34 సంవత్సరాల ఒక యువకుడు, 34 ఇయర్స్ అతనికి, 34 ఇయర్స్ యువకుడు జోరాన్ మందాని ద ఫస్ట్ ముస్లిం మేయర్ అయ్యాడు న్యూయార్క్ సిటీకి. పాయింట్ 1. పాయింట్ 2, ఫస్ట్ ఏషియన్ మేయర్ అయ్యాడు. అంటే ఏషియన్ కంట్రీస్ నుంచి, అంటే ఇండియాలో వాళ్ళ అమ్మ నాన్న ఇండియన్స్, నాన్నగారేమో ముస్లిం, గుజరాతీ ముస్లిము, అమ్మేమో పంజాబీ హిందూ. ఓకే, సో అతను ఉగాండాలో పుట్టాడు, అమెరికా వెళ్ళి న్యూయార్క్లో సెటిల్ అయ్యి అక్కడ మేయర్గా కంటెస్ట్ చేసి అతను మేయర్గా 34 సంవత్సరాలకు మేయర్ అయ్యాడు. అది జోరాన్ మందాని యొక్క చరిత్ర. అది జోరాన్ మందాని యొక్క గొప్పతనం కాదు, అది జోరాన్ మందానిని సపోర్ట్ చేసినటువంటి యాక్టివిస్టుల యొక్క పట్టుదల. నేను అందుకే మిమ్మల్ని, నా ఛానల్ చూసే వాళ్ళని జోరాన్ మందాని ప్రజలారా అని ఎందుకన్నానంటే, నా ఛానల్ చూసే మీరు కూడా ఉత్సాహంతో అలాగే ఉండాలి, మీరు నాకు సపోర్ట్ చేయాలని నా ఉద్దేశం. నేను ఎంపీకి పోటీ చేయబోతున్నాను, బాపట్ల నియోజకవర్గం నుంచి. మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి అని మీకు చెప్పబోతాను. ఓకే ఓకే నేను కాకపోతే నేను ఎవరో ఒకరు చెప్తా, ఆ రోజు ఈయనకి ఓటేయండి, నేను ఆయనకి ఎదురు. కానీ ఒకవేళ నేను చేయకపోతే ఎవరో ఒకరు చేస్తారు. మన ఐడియాలజీకి దగ్గర ఉన్న వాళ్ళు, ఇదిగో ఇది ఈ అన్నకి ఏంటంటే అన్నకి ఎదురు. కానీ ఓకే, బట్ నేను అప్పటి వరకు మన ఐడియాలజీ అనేది మీకు చెబుదామని ట్రై చేస్తాను. జోరాన్ మందాని ప్రజలారా అందుకని సంబోధించాం మీ అందరిని, నా ఛానల్ చూసాం మీ అందరినీ. ఓకే, ఇప్పుడు ఈ జోరాన్ మందాని ఇతను ఏం చేశాడంటే, అతను ఎవరిని ఎదుర్కొన్నాడో తెలుసా మీకు? జోరాన్ మందాని ఇద్దరు వ్యక్తులను ఎదుర్కొన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఎవరు? ధనవంతులని, క్యాపిటలిస్టులని ఎదుర్కొన్నాడు అతను. పోనీ అతను చాలా చిన్నవాడు అంటే వయసులో చిన్నవాడు, డబ్బులు లేవు అతనికి, డబ్బులు కూడా లేవు అతని దగ్గర. పోనీ పలుకుబడి ఉన్నటువంటి ఎలాన్ మస్క్ లాంటి, ట్రంప్ లాంటి కోట్లకు పడిగినెత్తినటువంటి వ్యక్తి కాదు అతను. అఫ్కోర్స్ మనలాంటి పేదోడు కూడా కాదు. అమెరికాలో మేయర్గా కంటెస్ట్ చేసాడంటే మనలాంటి పేదోడు కూడా కాదు. ఓకే, బట్ వాళ్ళతో పోల్చుకుంటే, వాళ్ళ అపోనెంట్తో పోల్చుకుంటే అతను అంత బలవంతుడు కాదు అతను. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక క్యాపిటలిస్టులు వేల కోట్ల రూపాయలు అతను ఓడించడానికి, ఈ జోరాన్ మందానిని ఓడించడానికి $1 మిలియన్ ఖర్చు పెట్టారు అతను ఓడించడానికి. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అపోనెంట్స్ ఫుల్గా క్యాపిటలిస్టులు, ధనవంతులు, లోకల్ అమెరికన్స్. ఇతనికి డిసడ్వాంటేజ్ ఏంటి? జోరాన్ మందానికి డిసడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ అతను ముస్లిము, అతను క్రిస్టియన్ కాదు, అది క్రిస్టియన్ కంట్రీ. ఓకే, క్రిస్టియన్ కంట్రీలో ఒక ముస్లిము, అక్కడ రిలీజియన్ ఒకటి ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ అతను ఒక ముస్లిము, అదొక ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం నెంబర్ 2, అతను ఏషియను, లోకలోడు కాదు. అని మన వాళ్ళు అంటారు కదా, నువ్వు లోకలోడివి కాదు, మా విదేశీయుడు కాదు, వేరే దేశాల నుంచి వచ్చి ఇదంతా మన ఇండియాలో రాజకీయం చేసినట్టు అక్కడ అతను కూడా రాజకీయం చేసి ఉంటారు కదా. వీడు మన అమెరికన్ బోర్న్ కాదు, వీడు ఉగాండాలో పుట్టాడు, వాళ్ళ అమ్మ నాన్న ఇండియా వాళ్ళు అని చెప్పుంటారు అతను కూడా ఓట్ల దగ్గర. ఓకే, నెంబర్ 3, క్యాపిటలిస్టులు మొత్తం కలిసి ఈ భారతదేశంలో అగ్రవర్ణాలకి సంబంధించిన క్యాపిటలిస్టులు, వ్యాపారస్తులు మొత్తం కనుక దళితుల్ని, బడుగు బలహీన వర్గాలను తొక్కుతారు కదా, అలా తొక్కారు అతన్ని. అక్కడ అలా తొక్కించుకోబడి అక్కడ ఒక బౌన్స్ అయ్యి పైకి వచ్చి అతను మేయర్ అయ్యాడు. దట్ ఈస్ దిస్ కెపాసిటీ ఆఫ్, దట్ ఈస్ రోల్ మోడల్. ఇది ఎందుకు ప్రపంచంలో ఇంత జోరాన్ మందాని గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుందంటే, మేము ముస్లిం మేయర్ అయ్యాడని. ఎందుకంటే అతను ఎదుర్కొని, అదే చెప్తున్నాం, అట్టడుగు నుంచి మన భారతదేశ యొక్క కాంటెక్స్లో చెప్పాలంటే, ఒక అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక దళితుడు పూరి గుడిసెలో పుట్టి అలా పెరుక్కుంటూ ఈ యొక్క సామ్రాజ్యాన్ని త్యజించి పైకి వచ్చాడు అనుకోండి ఎవడన్నా, అది చరిత్రే కదా. అక్కడ వాళ్ళ భాషలో ఒక ముస్లిము, ఏషియన్ కంట్రీకి సంబంధించిన ఒక సాధారణ ముస్లిం అబ్బాయి ఈ యొక్క క్యాపిటలిస్టుల్ని, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద లోకల్ మొత్తాన్ని త్యజించుకొని పైకి వచ్చి అతను మేయర్ అయ్యాడు అనమాట. ఎందుకు అయ్యాడు అని అంటే, there is a clear and distinctive approach
that his followers have taken up. His followers have taken up. నేను అందుకే మిమ్మల్ని జోరాన్ నా ఛానల్ చూసేటువంటి జోరాన్ మందాని ప్రజలారని ఎందుకన్నానంటే, అంటే అతని ఫాలోవర్స్ అని కాదు, అతని అప్రోచ్ తీసుకొని మీరు నాకు రేపు సపోర్ట్ చేయండి అని మీకు చెప్పబోతున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి రేపు. ఎందుకంటే మనం ఒక ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్స్ 100% రిజర్వేషన్స్ కావాలండి, లేదంటే మనకు ఉద్యోగాలు రావు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా రిజర్వేషన్ పెట్టాల్సిందే, మనకు ఉద్యోగాలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఈ మెడికల్ కాలేజీలు సీట్లు అమ్మటం ఆపేయాలి. ఫస్ట్ ఎవరి సీట్లు వాళ్ళకి ఇచ్చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3, మన ఎస్సీ ఫండ్ మనకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, వేరే జనరల్ ఫండ్కి మార్చకూడదు. నెంబర్ 3. నెంబర్ 4, మనకు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఓకే. నెంబర్ 5, మా భూములు ఏవైతే 1947 నుంచి చట్టాలు చేసి మా భూములు మొత్తం లాగేసుకున్నారో మా భూములు మాకు ఇచ్చేయాలి. అది నెంబర్ 5. నెంబర్ 6 గుర్తులేవు, ఆ ఎజెండా మీకు ఒకసారి చెప్పాను నేను. ఓకే. ఇక ఇట్లాంటి హాస్టల్స్లో ఒక పీజీని చేస్తే మీకు ఉద్యోగాలు సీట్ ఇస్తాం, అది కాదు. మా పిల్లలు వాడి జీవితాంతం చదువుకుంటానన్నా సరే యూ షుడ్ ప్రొవైడ్ హిమ్ హాస్టల్ ఫెసిలిటీ, బికాస్ ఎడ్యుకేషన్ ఇస్ అట్మోస్ట్ ప్రయారిటీ దెన్ ద జాబ్, దెన్ పాలిటిక్స్, దెన్ ఇండస్ట్రీస్. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అది ఎడ్యుకేషన్కి వాల్యూ ఇచ్చినప్పుడే ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఇండస్ట్రీలు, వ్యాపారస్తులు ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఎడ్యుకేషన్ వాల్యూ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి భారతదేశంలో ఎవడంటే వాడు మినిస్టర్లు ఇండస్ట్రియలిస్టులు అయిపోయి 1947 నుంచి కొట్టుకుంటున్నాము. ఇంకా మనం డెవలపింగ్ కంట్రీ. 1947 నుంచి కొట్టుకుంటున్నాము. మనకి ఇంకా కరప్షన్, మొత్తం దేశం మొత్తం కరప్షన్, ఎటు చూసిన కరప్షన్. 1947 నుంచి ఎస్సీలకి స్కీములు ఇస్తానే ఉన్నారు, భూములు ఇస్తానే ఉన్నారు. ఇంకా వాళ్ళు పూరుగుడిసెల్లోనే ఉంటున్నారు, ఒక్కడి దగ్గర భూమి లేవు. ఎందుకంటే ఇదే చెప్తున్నాం ఏంటంటే, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ నీడ్ టు చేంజ్ విచ్ వీఆర్ నాట్ గెటింగ్ అండర్గోయింగ్ దిస్ చేంజ్. ఆ చేంజ్లోకి మనం వెళ్ళట్లేదు, ఎలానివ్వట్లేదు మనల్ని ఈ డబ్బులు ఉన్నటువంటి క్యాపిటలిస్టులు మనల్ని ఎలానివ్వట్లేదు. ఓకే. అగరవన్న క్యాపిటలిస్టులు వాళ్ళు మనల్ని ఎలానివ్వరు. అందుకని మనం ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకొని మనకు కావాల్సిన వాటిని గురించి మనం మాట్లాడుకోవాలి, మనం ప్రశ్నించుకోవాలి. ఓకే. మతాల మీద రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వనంటారు, దళిత ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వనంటారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్స్ ఎత్తేస్తూ ఉంటారు, సోషలిస్టం అనే దాన్ని ఎత్తేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చేయకూడదు. ఎందుకనంటే ఆబ్వియస్లీ రిజర్వేషన్స్ ఎత్తేస్తే కమ్యూనిటీస్ హిందూ బ్రదర్స్కి ప్రాబ్లం, రైట్? ఇప్పుడు ఎవరికైతే ఎస్సీ రిజర్వేషన్ ఎత్తేస్తానంటే, ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ ఎత్తేస్తామంటే ఎవరికి ప్రాబ్లం? హిందువులకే కదా ప్రాబ్లం. వాళ్ళందరికీ హిందువులు కదా, ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం హిందువులు కదా. వాళ్ళ జనాభా లెక్కన వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి కదా. మీరు బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి. మతాల పరంగా మీరు రిజర్వేషన్స్ ఎత్తేస్తే రేపొద్దున వాడు పేదరికంలో పడతాడు. వాడు పేదరికంలో పడ్డప్పుడు వాడు పేదరికంలో అలానే ఉంటాడు. మన భారతదేశం హిందూ దేశం అని మీరే అంటున్నారు. హిందూ దేశం పేదరికంలో ఉండిద్ది. నేను మా హిందూ సహోదరులకు చెప్పేది ఏంటంటే, మన క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని మీరు పేదరికంలోనే ఉంచితే ఈ భారతదేశం పేద దేశంగా ఉన్నప్పుడు అప్పుడు హిందూ దేశం పేద దేశం అని చెప్తారు. భారతదేశం అక్కడ విదేశాల్లో హిందూ దేశం రిచ్ దేశం అని చెప్పాలంటే హిందూ దేశంలో ఉన్న క్రిస్టియన్ ముస్లిమ్స్ కూడా రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళు మీరు పైకి లేవట్టాలి. కాబట్టి హిందూ సహోదరులు దీన్ని పాజిటివ్గా తీసుకొని వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ సంబంధించి మనందరం కలిసి జీవించాలని నా ఉద్దేశం. ఓకే. సో అంటే నేనేం చెప్పేది ఏంటంటే, ఈ యొక్క జోరాన్ మందాని అనే వ్యక్తి అట్టడుగు ప్రాంతం నుంచి ఎలాగ ఇలా క్యాపిటలిస్టులను మొత్తాన్ని తనకు ఒక ఐడియా పట్టుకొని వచ్చాడు. నేను మీకు 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదని ఒక సిస్టమ్ పెట్టుకుని అందుకని చూస్తున్నా టైం ఎంత అయిందని. ఓకే. నేనేమన్నా అంటే, జోరాన్ మందాని యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సాధారణ కార్యకర్తలు. అంటే ఇప్పుడు నా వీడియోలు చూసే వాళ్ళు చాలా కార్యకర్తలు. నాకు తెలిసిన వరకు నా వీడియోలు క్యాపిటలిస్టులు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అదానీ, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, చీఫ్ మినిస్టర్లు చూస్తారని నేను అనుకోవట్లే. ఐఎమ్ వెరీ షూర్ ఇప్పుడు నా వీడియోలు చూసే వాళ్ళు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి, క్రిస్టియన్స్, ముస్లిం మైనారిటీలకు సంబంధించి, పేదలు, బడుగు బలహీన వర్గాలందరూ నా వీడియోలు చూస్తున్నారని నాకు తెలుసు.
కాబట్టి ఇది మన సామ్రాజ్యం మనం సృష్టించుకోవడానికి, మన సామ్రాజ్యం మనం మాట్లాడుకోవడానికి ఈ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ని ఈ యొక్క పొలిటికల్ పార్టీలు మన దగ్గర నుంచి దోచుకుంటున్నటువంటి వీటన్నిటిని మనం నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఎంపీకి పోటీ చేయడం నువ్వు అది కాదు, ప్రశ్నించడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ యు క్వశ్చన్ ఫాస్ట్. పవన్ కళ్యాణ్ అంటే నేను ప్రశ్నించడానికి వచ్చాను, ఆయన చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రశ్నించడం మానేశాడు ఆయన. ఓకే, నాకు ఆప్షన్ ఉంది, ఇప్పుడు నాకు ఆప్షన్ ఉంది. ఏముంది, నాకు 10 నిమిషాలు మా జగనన్న అని చెప్పేసి నేను జగనన్న చుట్టూవే తిరిగాను అనుకోండి, అన్న నువ్వేం చెప్తే తిరిగాను అనుకోండి నేను. ఓకే, నాకు వైసీపీ వాళ్ళు మొత్తం లిఫ్ట్ ఇస్తారు, 100% ఇస్తారు లిఫ్ట్. ఓకే, ఎందుకు నాకు ఇచ్చారు, ఎందుకంటే ఇప్పుడు నాకు గత 2-3 సంవత్సరాలు నేను జగనన్న వాళ్ళే లిఫ్ట్ ఇచ్చారు నాకు. అఫ్కోర్స్ నాకు ఫైనాన్షియల్గా పోస్టులు కానీ ఇవేమి ఇవ్వలేదు వాళ్ళు, బట్ నాకు సబ్స్క్రైబ్ చేశారు కదా, సబ్స్క్రైబ్ చేసి కమాన్ రమేష్ అని వైసీపీ వాళ్ళు చేశారు నాకు. ఓకే, సో వాళ్ళు హెల్ప్ చేస్తారు 100%. బట్ నేను ఈ మధ్య రీసెంట్గా నేను వైఎస్ఆర్సీపీ అంటే ఇప్పుడు నేను సపోర్ట్ చేయట్లేదు, నేనేం చెప్పట్లే, నేను ఐ సపోర్ట్ ఆల్ ది సెక్యులర్ పార్టీస్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ. ఓకే, నేనేమన్నానంటే, బట్ యాజ్ లాంగ్ నేను కొద్దిగా డివేట్ అయింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు సెక్యులర్ లైన్ దాటారని నాకు అనిపించి, అది ఒక ఇష్యూలో సెక్యులర్ లైన్ దాటారు అని నాకు అనిపించింది. అక్కడ నేను బాధపడి సరే నేను కొద్దిగా ఏంటంటే న్యూట్రల్గా వీడియోలు చేస్తున్నా. బట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఫర్ యువర్ మ్యాటర్. ఓకే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ జగన్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి హూ ఈజ్ ఆన్ ద సెక్యులర్ సైడ్. ఓకే, మన సెక్యులర్ దేశం కోసం కొట్టాడుతున్నప్పుడు సెక్యులర్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ మనం వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అదే నేను అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అయినా వైఎస్ జగన్ అయినా, మన విజయ్ కుమార్ అన్న పార్టీ అయింది, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఓకే, వ్యూస్ చూసే మీరైనా మేమైనా మనం ఒకటి కొట్టదలుచుకుందంటే, క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ మంచిది కాదు. డౌన్ ట్రోడెన్ కమ్యూనిటీని మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. ఇది జరగాలి అని అంటే, ఇప్పుడు ఒక ముస్లిము డామినెంట్ క్రిస్టియన్ కంట్రీలో కోట్లకి పడిగెనెత్తినటువంటి క్యాపిటలిస్టులను ఓడిస్తూ ఒక ఏషియన్ దేశం నుంచి వెళ్ళినటువంటి ఒక 34 సంవత్సరాల కుర్రోడు మేయర్ కాగలగటానికి కారణం అతని యొక్క ఫాలోవర్స్లో వచ్చిన చేంజ్, ఫాలోవర్లో వచ్చిన చేంజ్. ఇప్పుడు నా వీడియో చూసేటువంటి మీ అందరికి కనుక చేంజ్ వస్తే మనం అనుకునేది మనం సాధిస్తాము. చేంజ్ రావాల్సిన నాలో కాదు, మీలో. మీరు ఈ టీవీ చూసే వీడియో చూసే మీలో చేంజ్ వచ్చినప్పుడు మనందరం మారుతాం. థ్యాంక్ యూ, నమస్కారం. మీరు మారండి. ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు ఉంది, అప్పటి వరకు మనం మాట్లాడుకుంటూ పోదాం అప్పుడప్పుడు. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ కొన్ని కేస్ స్టడీలు చదవండి మీరు, ఎలాగ మార్పు వచ్చింది, డౌన్ ట్రోడెన్లో కమ్యూనిటీస్లో ఎలా మార్పులు వచ్చాయనేది మీరు కేస్ స్టడీలు చదివితే మీకు అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.